మేము కష్టం చేసి బతానం కానీ రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఇంకా ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలు మాకు ఏం పెట్టలేదు రేవంత్ రెడ్డి. మాకు సిరా ఇయ్యలే, పైసలు ఇయ్యలే, ఏం ఇయ్యలే. సిరా కూడా ఇయ్యలే. మాకు పిసిని పైసలు వస్తుందని అన్నాడు. పైసలు లేవు, బోర్ లేవు, మాకు రోడ్ లేవు, ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. నువ్వు కాదు బుజ్జమ్మ, నువ్వు మాకు అసలు నీళ్లు సుక్కలేవు. రేవంత్ రెడ్డి ఎక్కిన కాడుతూ నాకు కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయా? ఏడు సావాలి, మరి ఏడు సావాలి, మేము ఏడు సావాలి, బతకాలా సావాలా మేము? బయట పెట్టని, బయట అయితే మనం బయట పడతాం అని వాళ్ళ పెట్టని, బయట పెట్టని. ఏం పథకాలు రాలే అన్న మాకు. ఒక్క ఫ్రీ బస్సే వచ్చింది, ఏం పథకాలు రాలే. ఇంకా ఏం పథకాలు రాలే. మా 2 లక్షలు మాపి ఇప్పుడు దొరక, ఇప్పుడు ఎన్నో 5 నెలలు అవుతుంది. ఇంకా కాలే మాకు 2 లక్షలు మాపి కాలే. మాకు ఏం పథకాలు రాలే. బస్సు మోగళ్ళకి ఎక్కడిస్తలేదు ఆడోళ్ళు, మోగళ్ళకి ఎక్కడిస్తలేదు ఆడోళ్ళు. ఆడోళ్ళు గుంజి సీటు మీద ఆడోళ్ళే కూర్చుంటారు, మోగోళ్ళు కూర్చుంటలేరు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన పాపం వాళ్ళు కూర్చుంటలేరు. మాకు తెలంగాణ ప్రభుత్వం మంచిగా అనిపించింది. మా కాంగ్రెస్ ఏం బాగా చేయాలి, మా బుజ్జ మాకు బాగా చేసిండు. వెళ్తా ఉంటాను ఇప్పుడు డ్యూటీ. నువ్వు ఎక్కువ మాట్లాడుతాడు, ఊకోరాదే, నువ్వే పోతాడు. పోనీ పోనీ మాకే ఇచ్చిందా సీరాలు? దొంగ లంజం ఉండాలి అమ్ముకున్నారు. దొంగ లంజం అడుగులు మళ్ళీ రిటర్న్ పంపిరు. మాకు ఇచ్చిరా సీరాలు? సీరాలు ఇచ్చిరా? మాకు డబ్బులు ఇచ్చిరా? ఏమి ఇచ్చారు? నువ్వు ఇచ్చినా, నువ్వు కట్టుకున్నావు సీరాలు. ఎవరో తెలంగాణ ఎవరికి ఇవ్వలేదు, కేసీఆర్ ఎవరికి ఇవ్వలేదా సీరాలు? ఇవ్వలేదా? బతుకమ్మప్పుడు అందరికి ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలే? నీ శాత కాలే, నువ్వు తీసుకురాలే. అట్లా కాదమ్మా, నీ శాత కాలే, నువ్వు తీసుకురాలే. బతుకమ్మప్పుడు అందరికి ఇచ్చాడు, ఇవ్వలేదా? సీరియల్ ఇవ్వలేదా నీకు? ఎందుకు ఇవ్వలే? నీ శాత కాలే, మీరు రాలే సీరియల్ కాడికి. ఎందుకు లేదు? డేట్ ప్రకారం ఉంటాయి, ఎప్పటికీ అట్లా ఉంటాయా? మా సీరియల్ ఎందుకు రిటర్న్ ఎందుకు పంపిర్రు? ఏడు ఉన్నాయి మరి. ఇచ్చిరా మాకు? ఇచ్చిరా? మీరు దాచుకున్నారు, 3 సీరియల్ మీరు దాచుకున్నారు. మాకు ఇచ్చిరా? గ్యాస్ లేట్ పోయినాయి. గ్యాస్ వచ్చిందమ్మా? గ్యాస్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చే నెల వస్తుంది. పెన్షన్ కూడా వస్తుంది. ఈ ఇల్లు ఈ పింఛని 2 లక్షలు మాపి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు నిన్న. ఎప్పుడు చేస్తారట? అరే చేస్తారన్న, ఆయన ఇప్పుడే ఎక్కిండు. ఇప్పుడు కేసీఆర్ చేయలే పొద్దున పేపర్లు ఏమని ఇచ్చిండంటే, ఒక 5 నెలల తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రావంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ ఒక 5 నెలలు డేట్ పెట్టిండు. ఇప్పుడు ఎట్లా నమ్ముతారని చూస్తారు మీరు? అయ్యా ఇంకోటి, ఇప్పుడు కేసీఆర్ అన్న సత్యరెడ్డి పట్ల ఆగును. కేసీఆర్ ఎక్కడ చేయలే. ఆయన కూడా 5 సంవత్సరాల వరకు నిమ్మలంగా దాని చేతనైన కాడికి చేయి తిరిగిన కాడికి చేసుకుంటూనే ఉన్నాడు. చేసుకుంటే వచ్చిండు. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా 5 సంవత్సరం మళ్ళా ఇంకా ఇల్లు ఇస్తా, కాలువ తీసుకొస్తా, పుల్లు అంతా మన భగీరథ నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండా లేదా? అది ఇచ్చిండు, వాస్తవం కరెక్టే. మా తాండాకైతే ఒక ఇల్లు లేదు. మా తాండాకైతే మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నాం మేము. ఈ ఊళ్ళలో వాడతాం కానీ మేము నంబడోళ్ళు మా మిషన్ భగీరథ నీళ్లు వాడము. లేని రోగాలు మాకు. ఎక్కడున్న బోర్లు, ఎక్కడున్న బావిలు వాడి నుంచి తీసుకొచ్చి మేము నీళ్లు మోసుకొచ్చి తాగుతున్నాం. కానీ మాకు ఆ మిషన్ భగీరథ నీళ్లు మాకు పడేది. అది వచ్చింది కానీ మాకు బట్టలకు, స్థానాలకు దానికే పనికొస్తాయి. అందరు రాజ్యం మీద ఈ మన మిషన్ భగీరథ నీళ్లు అందరికి వస్తాయి కానీ కాలువ అందరికి దేశం మీద కాలువలు కానీ మాకు కాలువలు ఉన్నాయా? ఎక్కడ పొలాల ఎండి నాశనం అవుతుంది. దాని గురించి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎండినా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలే గాని అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రాలే. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి వచ్చినా మాకు ఇంతవరకు నీళ్ళే లేవయ్యా. మా తాండాకు ఈ చింతలపల్లి ఊరికి వస్తున్నాయి, కుమ్మనపల్లి తాండాకు పోతున్నాయి కాలువ. మా తాండాకు ఆ కేసీఆర్ పెద్ద కాలువ లేదు, పాళ్ళు లేవు. ఎక్కడో గింత బోర్ వేస్తున్నాయి బత్తనం.
మా తండాకు డెక్కడలో లేరు. ఏ ఎమ్మెల్యే వచ్చినా దిగుతాం లేరు, ఏ మన సీఎం వచ్చినా దిగుతాం లేరు. మా అట్లా పాడు అంత ఆగం అవుతున్నాం. అగో దాని గురించి మేము బాధపడి మా కష్టం చేసి మేము బతున్నాం అన్న. రేవంత్ రెడ్డి ఎక్కిండు, దీని గురించి కూడా మాట్లాడి ఇక ఏటైతే అటే. మేము కష్టం చేసి బతున్నాం కానీ రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఇంకా ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలు మాకు ఏం పెట్టలేదు రేవంత్ రెడ్డి. మాకు సిరా ఇయ్యలే, పైసలు ఇయ్యలే, ఏం ఇయ్యలే. సిరా కూడా ఇయ్యలే. మాకు పిసిని పైసలు వస్తుందని అన్నాడు. పైసలు లేవు, బోర్ లేవు, మాకు రోడ్ లేవు, ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు.